అప్పుడే సినిమా వదిలిపెట్టారు. అందులోని హాస్య సన్నివేశాలను తలుసుకొని పకపకా నవ్వుకుంటున్నారు. జనం బయటకు వస్తూ ఉన్నారు. రేలంగుడు బలి చేశాడురా అని చెప్పుకొని మరీ నవ్వుకుంటున్నారు. అదే జనం మళ్ళీ ఆ సినిమా చూడటానికి థియేటర్కి పోటెత్తారు. చూసిన సినిమానే మళ్ళీ చూస్తూ రేలంగి తెర మీద కనిపించగానే విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. అలా తన అభినయంతో హాస్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారు రేలంగి. కొందరు ప్రేక్షకులకైతే హీరో ఎవరు అని కూడా చూసేవారు కాదు. రేలంగి ఉంటే చాలు థియేటర్కు వెళ్ళిపోయేవారు. తెలుగు సినిమా హాస్యానికి రేలంగే తొలి హీరో. అంతేకాదు సినిమా హాస్య నటుల్లో దేశం మొత్తం మీద పద్మశ్రీ పొందిన తొలి తెలుగు నటుడు రేలంగి. తెర మీదికి రేలంగి రాగానే ఆయన ఏం చెబుతాడో ఏ మాట అంటారో తెలియకుండానే జనం గొల్లున నవ్వేవారు. అది ఆయన గొప్పతనం. రేలంగి ఏ కామెడీ చేయనక్కర్లేదు. ఆయన మామూలుగా మాట్లాడితే చాలు జనానికి నవ్వొచ్చేది. సినిమా నటనలో రేలంగిది ఒక ప్రత్యేకమైన టైమింగ్. ఆ టైమింగే ఆయన నిజ జీవితంలోనూ కనిపించేది. ఏదో విషయాన్ని చాలా సీరియస్గా చెబుతూ వింటున్న అందరినీ అందులో లీనమయ్యేలా చేసి చివరికి ఏదో మాట చెప్పి తను తేలిగ్గా నవ్వేసి అందరినీ నవ్వించేవారు. అది ఆయన టెక్నిక్. ఒక్కోసారి తన మీద తనే జోకులు వేసుకునేవారు. ఎదుటి వాళ్ళు నవ్వడానికి మొహమాట పడుతుంటే నవ్వనయా బాబు, నేనేమి అనుకోలే అనేవారు. రేలంగికి గొప్ప విజన్ ఉండేది. కొన్ని సినిమాల్లోని సన్నివేశాల్లో తను ఉండాల్సిన అవసరం ఉన్నా ఉండకుండా జాగ్రత్త పడేవారు. ఇది సీరియస్ సీన్. ఇందులో నేను ఉంటే నేను ఏమీ చేయకుండా నిలబడినా జనం నన్నే గమనిస్తారు, నవ్వుతారు. దానివల్ల రక్తి కట్టాల్సిన సీన్ చప్పబడిపోతుంది. అందుకే ఆ సీన్లో నేను లేకుండా చూడండి అని దర్శకులతో చెప్పేవారు రేలంగి. కెరీర్ బిగినింగ్లో తను ఎక్కువగా ఒంటరిగా తిరిగినవాడు కనుక ఓ స్థాయికి చేరుకున్న తర్వాత నిత్యం తన చుట్టూ బంధువులు స్నేహితులు ఉండాలని కోరుకునేవారు రేలంగి. ఆయన ఇంట్లో ప్రతిరోజు కనీసం 25 మంది భోజనం చేసేవారు. అలాగే చదువుకుంటాం అన్న వాళ్ళకి ఫీజులు కట్టి చదివించేవారు. ఇక రేలంగి చేసిన గుప్తదానాలకి లెక్కే లేదు. గతాన్ని విస్మరించని వాడు నిత్య యవ్వనుడు అంటారు. అటువంటి కొద్ది కళాకారుల్లో రేలంగి ఒకరు. మొగటం లేని మహారాజుగా, కపటం ఎరుగుని కళాకారుడుగా ఆయన జీవితం కొనసాగింది. తర్వాత వచ్చిన ఎందరో హాస్యనటుల మీద ఆయన ముద్ర ఉండేది. ఘంటసాలలా పాడాలని ఆ రోజుల్లో ఎలా అనుకునేవారో రేలంగిలా కామెడీ చేయాలని వర్ధమాన నటులు అనుకునేవారు. ఆర్టిస్టుకు టైం ఎంత ముఖ్యమో టైమింగ్ కూడా అంత ముఖ్యమే. ఆ రోజుల్లో టైమింగ్ విషయంలో ఎస్వి రంగారావు, రేలంగి పేర్లు ఎక్కువగా చెప్పుకునేవారు. చిన్న స్థాయి నుంచి పెద్ద నటుడి వరకు ఎదిగిన రేలంగి ప్రవర్తనలో మార్పు ఉండేది కాదు. ఆర్టిస్టుగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత చాలామంది చిన్న ఆర్టిస్టులను చిన్న చూపే చూస్తారు. కానీ రేలంగి ధోరణి వేరు. షూటింగ్ అయిపోయిన తర్వాత తన పెద్ద విదేశీ కారులో ఇంటికి వెళుతూ పండి బజార్ అని బస్సు కండక్టర్లు అరుస్తూ అసిస్టెంట్ డైరెక్టర్లని చిన్న ఆర్టిస్టుల్ని తన కారులో ఎక్కించుకొని పాండీ బజార్లో దింపేవారు. హీరోలకు ధీటుగా ఒక హీరోలా వెలిగిన రేలంగి నిగర్వి. నాదే ఉంది బాబు, అంతా కళామ తల్లి దయ అని వినయంగా అంటుండేవారు. ఆయనకు సావిత్రి అంటే ఎంతో ప్రేమ, గౌరవం. అంతటి ఆర్టిస్టు లేదు, మళ్ళీ రాదు అనేవారు. అలాగే నటుడు సిఎస్ఆర్ అంటే కూడా ఎనలేని గౌరవం. ఎదుటి వ్యక్తి చిన్నవాడైనా పెద్దవాడైనా నాయనా, బాబు అనే పిలిచేవారు రేలంగి. తన తోటి హాస్య నటులు రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, చెదలవాడ, నల్లరామ్మూర్తి, లంక సత్యం, బొడ్డపాటి వంటి వారికి పెద్ద దిక్కుగా ఉండేవారు రేలంగి.
తమిళ చిత్రరంగంలో ఎస్ఎస్ కృష్ణన్, టిఏ మధురం హాస్య జంటకు ఎంతో పేరు ఉండేది. అలాగే తెలుగులో రేలంగికి కొంటె కోణంగిగా గిరిజ కూడా జంటగా బాగా పాపులర్ అయ్యారు. విజయవంతమైన ఎన్నో సినిమాలకు వీళ్ళిద్దరూ ఆనాడు ఆలంబన అయ్యారు. అలాగే సూర్యకాంతం భర్తగా రేలంగి నటించిన చిత్రాలు చూసి ఆనందించని వారు లేరు. శ్రీరామ కథ చిత్రంలో వీరిద్దరిపై చిత్రీకరించిన చారు చారు నా బంగారు చారు పాట ఓ హైలైట్. రేలంగి తను నటించిన చిత్రం పేరు చెబితే గుర్తుండేది కాదు. పెండ్లు పిలుపు చిత్రంలో మీ వేషం బాగుందండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, పెండ్లి పిలుపా, నేనెప్పుడు చేశాను బాబు అందులో అంటారు రేలంగి. పాత్ర వివరాలు చెప్పపోతే సినిమా పేర్లు గుర్తుండవు బాబు, నిర్మాత పేరు చెప్పండి అనేవారు. డిబి నారాయణ గారి పిక్చర్ అండి అంటే అట్టా చెప్పండి బాబు, మంచి కామెడీ, గొప్ప కామెడీ అనేవారు. సినిమాల పేర్లు కాకుండా తనకు వేషం ఇచ్చిన నిర్మాత పేరు గుర్తుపెట్టుకోవడం రేలంగికి ఉన్న మంచి లక్షణం. విజయ సంస్థ నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో నటించారు రేలంగి. కానీ గుండమ్మ కథ సినిమాలో మాత్రం లేరు. ఆ విషయం తెలుసుకొని ఓ రోజు నిర్మాత చక్రపాణి దగ్గరికి వెళ్ళి, ఈ సినిమాలో నాకు వేషం లేదా అని అడిగేశారు రేలంగి. నీకు తగ్గ వేషాలు ఏమీ లేవు అన్నారు చక్రపాణి. మరి రమణారెడ్డి ఉన్నాడు కదా అని మళ్ళీ అడిగారు రేలంగి. ఆడిది విలన్ వేషం అని చెప్పారు చక్రపాణి. ఏ, నేను విలన్ వేషం వేయలేనా? నువ్వు వేస్తావు కానీ జనం చూడరు అన్నారు చక్రపాణి తాపీగా. అలా ఆ రోజుల్లో నాకు వేషం ఎందుకు ఇవ్వలేదని నిర్మాతలను ఆత్మీయంగా నిలదీసేవారు రేలంగి. 1969 అక్టోబర్ నెలలో కూచిపూడిలో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్ళారు రేలంగి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి జలగం వెంగళరావు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో రేలంగి మాట్లాడుతూ, 34 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను, 205 చిత్రాల్లో నటించాను. అదేమిటో కానీ నిన్న మొన్న వెలుగులోకి వచ్చిన వారిని ప్రభుత్వం గుర్తిస్తోంది, కానీ ప్రభుత్వం ఇంకా నన్ను గుర్తించలేదు. నేను చేసిన ఘనకార్యాలు ఏకరువు పెట్టి నన్ను గుర్తించండి అని నేను కోరడం లేదు. రాష్ట్రం కానీ రాష్ట్రపతి కానీ నన్ను గుర్తిస్తే గ్రేట్ యాక్టర్ రేలంగి అనే పేరుతో నేనే ఒక పుస్తకం రాయాలని అనుకుంటున్నాను అని చెప్పారు. ఆయన అన్న ఈ మాటలు విన్న ప్రభుత్వం తప్పు జరిగిందని నాలుక ఖర్చుకొని 1970లో రేలంగికి పద్మశ్రీ అవార్డును అందజేసింది. హాస్య నటులలో ఆ పురస్కారం పొందిన తొలి వ్యక్తి రేలంగి. ఆ తర్వాత అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ఆ అవార్డు అందుకున్నారు. చివరి రోజుల్లో రేలంగి మద్రాసు వదిలిపెట్టి స్వగ్రామం తాడేపల్లిగూడెంలో సెటిల్ అయ్యారు. 1975 నవంబర్ 27వ తేదీ ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని కూర్చున్నారు రేలంగి. 8 గంటల ప్రాంతంలో నడువు నొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్కు కబురు చేశారు. ఇంతలోనే రేలంగి తనని నేల మీద పడుకోబెట్టమని చెప్పారు. ఎందుకంటే మీకు తర్వాత తెలుస్తుంది అన్నారు. అలా నేల మీద పడుకోబెట్టిన కొద్ది క్షణాల్లోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు మృత్యువు నెరిగిన మృత్యుంజయుడు రేలంగి. ఈ వార్త తెలియగానే కొల్లేటి కాపురం షూటింగ్లో ఉన్న హీరో కృష్ణ, ప్రభాకర రెడ్డి, దర్శకుడు తిలక్ తాడేపల్లిగూడెం వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించారు. మహాకవి క్షేత్రయ్య షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న అంజలీదేవి, ఆది నారాయణరావు, రాజబాబు కూడా బయలుదేరి తాడేపల్లిగూడెం వెళ్ళారు. రేలంగి అంటేనే హాస్యం, హాస్యం అంటేనే రేలంగి అనిపించుకున్న అరుదైన నటుడు రేలంగి వెంకట్రామయ్య. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.